దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దేశంలోని చాలా దేవాలయాలు గ్రహణ సమయంలో మూసివేసినప్పటికీ ఇక్కడ మాత్రం ఆలయ ద్వారాలు తెరిచి ఉంచి భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనం కల్పిస్తారు. ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి మాట్లాడుతూ ఈ గ్రహణం రాత్రి 9:55 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 ముగుస్తుందని తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయానికి ఉన్న ప్రత్యేకత వల్లనే గ్రహణ సమయంలో కూడా ఆలయం మూసివేయరని ఆయన వివరించారు. ఈ క్షేత్రంలో సాలిపురుగు, పాము, ఏనుగు స్వామివారిని పూజించి ఐక్యమయ్యాయని, అలాగే రాహుకేతువులు కూడా స్వామి అమ్మవార్ల అలంకరణలో భాగమయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా ఈ క్షేత్రానికి గ్రహదోషాలు ఉండవని, గ్రహణం సమయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే భక్తులకు కూడా గ్రహదోషాలు తొలగిపోతాయని తెలిపారు. ఈ గ్రహణ కాలంలో భక్తులకు ప్రత్యేక అభిషేకాలు తిలకించేందుకు ఆలయ అధికారులు అనుమతిస్తారని ఆయన చెప్పారు. ఎందుకంటే వాడికి తెలుసు ఒకసారి అయ్యింది కదా. విశ్వాధిశ్రయోధితా పూర్వప్రామర్త్యానిపతోదే रुद्रेभिर्जलाशस्पष्टाग्नाभिः शृणोतु शन्नः सोमो भवतु ब्रह्म शन्नः शन्नो ग्रावाणः शमो सन्तु यज्ञाः शन्नः स्वर्वूणां वितयो भवन्तु शन्नः प्रस्वा शन्नस्तु वेदीः
शन्नः सूर्यावृचक्षामुदेतु शन्नश्चतस्रः प्रतिशो भवसाम्राज्येन दिव्यस्य चेताति वन्दवन्ति रूपानुश्चरानमीमोर्गासूनो भवा याते निद्युदवा दुष्टादिवस्परिक्ष्मया चरादिपरिसारोणन्तु नः सहस्रन्ते स्वपिवादभेषजामानस्तोकेषु तनायेषु रीरिषः मानोमधीरुद्रमापरादामाते भूमप्रसीदौ हृदस्य आनो भज बर्हिषि जीवशंसे योजन्बात स्वस्तिभिः सदा नः हरिः ॐ चित्रा भवदूती स्नावृधः सखा कयार्तिष्ठजावृता ओ अद्ययुक्ते धुरिगारतश्चटिनीवतो भाविनो दुर्हृणायोन् आसन्निशो न हृत्स्वतोमयो भूर्य एडां भृत्यां रणधत्सजीवात् अग्नेदया देवानागोषन्नो भवन्तु वाजे वाजे अप्स्वर्गे सधिष्ठपदौ गधीरनुरुध्यते गर्भे संजाय
ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. 27వ తారీఖున ఆదివారము సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము రోజున సాయంత్రము రాత్రి 9:50 నుండి కూడా ప్రారంభమయ్యి రాత్రి 1:20 వరకు కూడా ఈ చంద్రగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణ కాల సమయంలో భారతదేశంలో గల ప్రతి దేవాలయం కూడా గ్రహణ కాల సమయంలో మూసివేస్తారు. సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా కూడా మూసివేస్తారు. కానీ శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాత్రము గ్రహణ కాల సమయంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి జ్ఞానప్రసూనాంబిక అమ్మవారికి కూడా గ్రహణ కాల శాంతి అభిషేకం అని విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందువల్ల ఆ సమయంలో గ్రహణ కాల సమయంలో స్వామివారి ఆలయం తెరిచి ఉంచుతారంటే శ్రీ కాళహస్తీశ్వర ఇక్కడ స్వామివారు కాళహస్తీశ్వర స్వామివారి పేరు. శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి. స్వామివారికి శిరస్సు మీద 5 తలల సర్పం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబికాదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు. అమ్మవారి యొక్క నడుములో 1 తల నాగాభరణం ఉంటుంది. ఈ రాహు కేతువులు సర్పరూపంలో ఉన్నందువలన సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన కూడా గ్రహణాన్ని కబలించేది ఈ రాహు కేతువులే కనుక ఈ క్షేత్రంలో వెలసి ఉన్నందువలన గ్రహణ కాల సమయంలో విశేషంగా కూడా శ్రీ స్వామి అమ్మవారికి గ్రహణ కాల శాంతి అభిషేకం నిర్వహిస్తారు. ఆ సమయంలో భక్తులందరూ కూడా శ్రీ స్వామి అమ్మవారు దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఓం నమ శివాయ.